హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను మీ ఐశ్వర్య అండి. టుడే మన రెసిపీ వచ్చేసి కాజు బిర్యానీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాజు బిర్యానీకి ఆనియన్స్, అందులోనే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఇంకా కాజు, మసాలా దినుసులు, బగారాకు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, పచ్చి బఠానీ, ఇంకా రైస్ కూడా నానబెట్టి ఉంచుకున్నాను. అదేవిధంగా వెజిటేబుల్స్ కూడా మనం ఎన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలనుకున్నా అది మన చాయిస్. గ్యాస్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాజుని అందులో వేసుకోవాలి. ఏంటి కాజు బిర్యానీ అని చెప్పి కాజు కొంచెమే వేసింది మేడం అనుకుంటున్నారా? మా బాబు ఎక్కువ తినడండి, అందుకే నేను కొంచెం వేసుకున్నాను. మీరు ఒక కప్పు నిండా కాజు తీసుకొని వేసుకోండి, సరిపోతుంది. కాజు బిర్యానీ అంటే కాజు ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ కాజు కొంచెం ఆయిల్లో వేగాక మసాలా దినుసులను వేయించుకోవాలి. మసాలా దినుసులను కూడా ఆయిల్లో కాసేపు వేయించాలండి, అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, చాలా చక్కగా. నెక్స్ట్ వెంటనే ఒక 2 పచ్చిమిర్చి, ఎందుకంటే మనం ఇందులో వెండుకారం కూడా వేస్తామండి, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ అవసరం లేదు, ఒక 2 చాలు. పచ్చిమిర్చి వేసి ఆయిల్లో వేయించాక అందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చి బఠానీని వేసుకోవాలి. ఇలా మనకు చిక్కుడుగాయలాగా వచ్చి పచ్చి బఠానీ ఉంటుంది చూడండి, ఒలుచుకొని యూజ్ చేసుకుంటాం కదా, ఆ బఠానీ మాత్రమే యూజ్ చేయండి. మిగతాది కవర్లలో ప్యాకెట్స్ కట్టి ఇట్లా అమ్ముతుంటారు కదా, అవి ఓన్లీ కలర్ అండి, అవి వద్దు, అవి వాడొద్దు. బఠానీ వేయించాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు లీవ్స్ అన్నిటిని వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో కాసేపు వేయించాలి. వేగాక అందులోనే కొద్దిగా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఇలా వేయించాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసుకోవాలి. క్యారెట్, మళ్ళా టమాటో, ఇంకా ఆలు, ఆ విధంగా వేసుకున్నాను నేను. మీరు ఇంకేమైనా వేసుకోవచ్చు, బీన్స్ కూడా వేశాను, ఇంకా క్యాలీఫ్లవర్ అవి కూడా వేసుకోవచ్చు. మనకు వెజిటేబుల్స్ కుక్ అయ్యాక చూడండి కాసేపు ఇంకొక 1 మినిట్ అట్లా కుక్ అయిపోయినాయి. మంచిగా కుక్ చేశాక వెజిటేబుల్స్ కుక్ అయ్యాక అందులోనే కొద్దిగా వెండుకారం వేసుకోండి. వెండుకారం వేసుకొని మళ్ళీ కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. వేసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక 15 మినిట్స్ కుక్ చేయాలండి. అందులోనే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగుతో టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది కాజు బిర్యానీ. వేసి అదంతా కలిపి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మిడిల్లో మనం ఒక్కొక్కసారి కుక్ అయిందా లేదా అని చూసుకోవాలి. చూడండి మంచిగా కుక్ అయిపోయింది, చాలా బాగా కుక్ అయ్యాయి. సో మనం 2 గ్లాస్ వాటర్ తీసుకుంటే, 2 గ్లాస్ రైస్ తీసుకుంటే 4 గ్లాస్ వాటర్, బట్ 4 గ్లాస్ బదులు మనం 3 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నేను 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా, 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఓకే, వాటర్ తీసుకున్నాక అందులోనే ఒక నిమ్మకాయని పిండి ఈ విధంగా రసం తీసుకొని పోసుకోవాలి. అలా వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా చాలా చక్కగా వస్తుంది. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్లో మనకేమంటే వాటర్ బాయిల్ అయిపోతుంది. ఆ విధంగా బాయిల్ అయ్యాక రైస్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఊకే కలపొద్దండి, జస్ట్ ఒకసారి ఇలా మంచిగా కలిపి ఉంచితే ఎంతో టేస్టీగా ఉండే కాజు బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.